ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగలలో ఒకటి శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ పర్వదినాన్నే కృష్ణాష్టమి, గోకులాష్టమి, ఇంకా అష్టమి రోహిణి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. విష్ణుమూర్తి 10 అవతారాల్లో 8వ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అసలు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? కృష్ణతత్వం అంటే ఏంటి? కృష్ణాష్టమి రోజున ఏం చేయాలి? ఈ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణమూర్తి గారు. రామకృష్ణమూర్తి గారు, నమస్తే అండి. ముందుగా మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నమస్కారం అండి. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రామకృష్ణమూర్తి గారు, కృష్ణతత్వం అంటే మనం ఏ దారిలో వెళ్ళాలి? అసలు ఆ కృష్ణుడి తత్వం మనుషులకు ఏం బోధిస్తుంది? కృష్ణతత్వం గురించి మీరేం చెప్తారు? కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు మీ మాటల్లో 10TV ప్రేక్షకులకి. కృష్ణుని యొక్క జన్మ వృత్తాంతాన్ని మనం పరిశీలించినట్టయితే శ్రావణ బహుళ అష్టమి నాడు జన్మించిన ఆ ముహూర్తమే మనకు ఒక అద్భుతమైన సత్యాన్ని బోధిస్తుంది. అమ్మ, శ్రావణ మాసంలో ఎందుకు జన్మించాడు అంటే, శ్రవణం అంటే వినమని అర్థం. కలో స్మరణాన్ ముక్తి. నువ్వు ఆ కృష్ణ నామాన్ని వింటూ స్మరిస్తూ ఉంటే చాలు నీకు ముక్తి దొరుకుతుంది అని చెప్పటం కోసం శ్రావణ మాసాన్ని ఎంచుకున్న ఆ పరమాత్మ యదుకులంలో జన్మించాడు. ఏమిటి కారణం అంటే, శీలము గల యదుకులమున ఏలా పుట్టెను మహాత్ముడీశుడు విష్ణుండు ఏ లీల వెలిగే ఏ వేళల ఏమేమి చేసే వివరింపదగన్ అంటాడు పరీక్షిత్తు శుకుడితో. మనకు అది అర్థమైతే, నిత్యం ఆవులతో ఉంటూ ఎలాంటి అన్యాయపు ఆలోచన లేకుండా ఆవు నుంచి వచ్చేటువంటి సమస్తమైనటువంటి ఔషధాల లాంటి పదార్థాలన్నింటినీ స్వీకరిస్తూ పునీతం చేసుకున్న ప్రజలలాగా నువ్వు ఆవును సంరక్షిస్తూ ఆనందంగా జీవితం గడపమని, ప్రకృతిని కాపాడమని కృష్ణ తత్వం మనకు బోధిస్తోంది. రోహిణి నక్షత్రం నాడు జన్మించి, రోహిణి అంటే చంద్రుడికి ఉన్న 27 మంది భార్యలలో రోహిణి నక్షత్రం అంటే చాలా ప్రీతి. అలా నీ మనసును వికారానికి సకారానికి లోను చేయగలిగిన చంద్రమా మనసో జాతః, ఆ మనస్సును నిగ్రహించుకోవడం కోసం చంద్రవంశంలో రోహిణి నక్షత్రంలో జన్మించి, అష్టమి నాడు అంటే మనకున్న 15 తిథులలో మొదటి 7 తిథులు ఆఖరి 7 తిథులు తీసేస్తే మధ్యలో ఉండేది అష్టమి. ఇప్పటిదాకా నీ జీవితాన్ని నువ్వు ఎలా గడిపినా పర్వాలేదు, కనీసం కృష్ణాష్టమి నాడైనా ఆ కృష్ణుని తత్వాన్ని గుర్తించి, శ్రావణ బహుళ అష్టమి నాడు నేను జన్మించిన తరువాత వసుదేవుడు నన్ను గుండెలకు హత్తుకొని యమునా నదిని దాటి గోకులంలోకి ప్రవేశించగలిగాడు. అంటే యమున సూర్యుడి కూతురు, కాలానికి చిహ్నం. ఈ కాలంలో యమధర్మరాజు పాశానికి బలి కాకుండా దాన్ని దాటాలి అంటే నన్ను గుండెల్లో పెట్టుకోమని చెప్పటమే కృష్ణాష్టమి నాడు ఆ పరమాత్మ ఆవిర్భవించటంలో అద్భుతమైనటువంటి రహస్యం. ఇక ఆయన బోధలను మనం గమనిస్తూ ఉంటే, ఆయన చారలీల చోరలీల అంటారు. ఆయన దగ్గరకి ఒక గోపిక వచ్చి, నాకు పుత్ర సంతానం కలగటం లేదు, సంతానమే లేదు అంటే, కొడుకులు లేరని ఒక సతి కడు వగవగ తన్ను మగనిగా గైకొని నన్ను కొడుకు గల్లుగద్దరని చెప్పే వినుము శిశువుల మాటలే తల్లి అంటుంది ఆ గోపిక యశోదకు కంప్లైంట్ చేస్తూ. ఏమిటి దీంట్లో అర్థం? నన్ను భర్తగా స్వీకరిస్తే నీకు కొడుకులు కలుగుతారు అని కృష్ణుడు చెప్పటంలోని ఆంతర్యం ఏమిటంటే, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధత్త మృత్యు సంసార సాగరాత్ అన్న భగవద్గీతలోని వాక్యానికి, ఆ సిద్ధాంతానికి దృష్టాంతమే ఈ లీల.
నన్ను నమ్ముకొని కర్మలనన్నింటినీ నాయందు సన్యసించి నువ్వు జీవితాన్ని గడపగలిగితే నీకు ఏ కష్టము రాదని కృష్ణుడు ఆ లీల ద్వారా ప్రకటించాడు. ఇహ కృష్ణుడి యొక్క చోరలీల. ఆయన ఒక ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఉట్టిలోని ఆ వెన్నను తాను తిని వెళ్ళేటప్పుడు కోడలి మూతికి రాసిపోయాట. అది చూసి అత్త కోడలు ముచ్చనుచు అత్త కొట్టెలతాంగి అంటాడు భాగవతంలో. ఈ కోడలే తిన్నదని ఆమెను కొట్టే ప్రయత్నం చేసిందిట. ఏమిటి దీనిలోని అంతరార్థం? యజ్ఞశిష్టాసినస్తంతో ముచ్యంతే సర్వకిల్విషైః భుంజతే తే త్వథం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. అంటే నువ్వు దాచుకుంటే నేను దోచుకుంటానయ్యా. నువ్వు నలుగురికి పెట్టాలన్న ఉద్దేశంతో నీ ధనము ధన్యతనిచ్చేది అన్న స్వభావంతో భావంతో నువ్వు గనక జీవితాన్ని గడపగలిగితే నేను నీకు మార్గదర్శకం చేస్తాను. మహాభారత యుద్ధంలో ఏడుస్తూ కూర్చున్న అర్జునునికి మార్గదర్శకం చేసినటువంటి ఆ కృష్ణుడు మనకు చెప్పిన మాట ఒక్కటే, నీవు నన్ను నమ్ముకొని నా తత్వాన్ని అర్థం చేసుకొని నా జన్మ రహస్యాన్ని, నేను జన్మించిన పర్వదినంలోని ఆంతర్యాన్ని గుర్తించి జీవితాన్ని గడపగలిగితే నీ జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్పటమే కృష్ణాష్టమిలోని ఆంతర్యం, కృష్ణ తత్వంలోని రహస్యం తల్లి. రామకృష్ణమూర్తి గారు, ఈరోజు చాలా ప్రీతికరంగా ప్రతి ఒక్కరు కూడా పూజలు చేస్తారు, వెన్న కృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అసలు కృష్ణుడి జన్మ రహస్యం ఏంటి? ఈరోజు ఎందుకంత ప్రీతికరం అండి? కృష్ణుడి జన్మ రహస్యము పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దేవకి కంసుడి చెల్లెలు. పెళ్లి కాగానే ఆ దేవకిని వసుదేవుణ్ణి రథంలో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తుంటాడు కంసుడు. తుష్ట అగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథమ గడిపెదరుగదు నీవిన్ శిష్టయగు నీ తలోరి అష్టమ గర్భంబు నిన్ను హరించుతుమి అని ఆకాశవాణి పలుకుతుంది. రథం మీద తీసుకెళ్తున్న కంసుడితో ఆకాశవాణి అంటుంది, ఈ వసుదేవుడికి దేవకికి జన్మించే అష్టమ గర్భమే నిన్ను అంతం చేస్తుంది అని చెప్పగానే అగ్రహోదగ్రుడు అవుతాడు కంసుడు. దేవకిని సంహరించడానికి పూనుకుంటాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, రథం మీద తన మానాన తాను ప్రయాణం చేస్తున్న కంసుడికి ఆకాశవాణి పనిగట్టుకొని ఎందుకు మరి నీ చెల్లెలి గర్భం అష్టమ గర్భం నిన్ను వధిస్తుంది అని చెప్పింది అని ఆలోచిస్తే, మనము దేవ అన్న శబ్దానికి ప్రకాశము అని అర్థం. రథము అంటే దేహము. ఈ దేహంలో ఉన్నటువంటి ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో వారు చేరాల్సింది పరమాత్ముడి దగ్గరికి. కానీ లౌకిక భోగాలలో నువ్వు నీ జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటూ ఉన్నావు కనుక నీకు ఆ పరమాత్మను చేరుకోవటానికి అష్టాంగ యోగము ఒక్కటే మార్గము. అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు వేడించి ప్రాణంబు విజయబట్టి నాభితలమున చేర్చి నయముతో హృత్సరోజము మీదికి గయబట్టి అట మీద ఉరమందు హర్తించి కమ్మర తలుమూలమున కుదలిమి నిలిపి మమతతో భ్రూయుగ మధ్యంబు చేర్చి దృక్కరణ నాసాస్య మార్గములు మూసి ఇచ్చలేని యోగి అలవి ముహూర్తార్థమిల్లమింద్రియానుషంగమింతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము దించి బ్రహ్మమందు గలయు కౌరవేంద్ర. ముక్తి కావాలని పరీక్షిత్తు శుకుణ్ణి అడిగినప్పుడు శుకుడు మొట్టమొదట సజ్జోముక్తికి చెప్పిన మార్గమే అష్టాంగ యోగ మార్గం. అందుకే కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం అని ఆ కృష్ణుడి యొక్క దివ్యమంగళ రూపాన్ని మనం కీర్తించటంలో కూడా ఆంతర్యం ఏమిటి అంటే, ఆయన లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం, నీ యొక్క మొత్తము ప్రారంభమంతా బ్రహ్మదేవుడు నీ నుదుటి మీద రాస్తే దాని నుంచి తప్పించుకోవాలి అంటే ఆ కృష్ణుడి యొక్క తత్వాన్ని వక్షస్థలే కౌస్తుభం, లక్ష్మీదేవి యొక్క వక్షస్థలం, ఆయన వక్షస్థలంలో ఎలా ఉంటుందో ఆయన నీ హృదయంలో అలా నిలుపుకోగలిగితే వరమౌక్తికం. వర అనేది యోగంలో చెప్పే ఒక మాట. నీ శ్వాస మీద నువ్వు కనుక ధ్యాస నిలపగలిగితే, ప్రాణాయామం చెయ్యగలిగితే, ఆయనను ధ్యానించగలిగితే సర్వాంగి హరిచందనంచ కలయం. నీకు ఉన్న మాలిన్యమంతా ప్రక్షాళమై
అద్భుతమైన ఆ కృష్ణ తత్వం నీకు బోధపడుతుంది. కరతలే వేణు, నీ చేతిలో వేణువు పెట్టుకోవాలి. కృష్ణుడి చేతిలో ఎప్పుడూ వేణువు ఉండటం చూసి గోపికలంతా ఈర్షపడ్డారట. మేము నిత్యము ఈయనను పూజిస్తూ ఉంటే ఈయనేమిటి వేణువు పట్టుకొని తిరుగుతున్నాడు అని ఆలోచించి వేణువులో ఏముందో చూద్దామని ఒకరోజు ఆ వేణువును చేతిలోకి తీసుకొని చూస్తే ఏముంది, దాంట్లో ఏమీ లేదు. 8 రంధ్రాలు ఉన్నాయి, 9 రంధ్రాలు ఉన్నాయి. అంటే నీవు కూడా 9 రంధ్రాలతో ఉన్న ఈ దేహంలో నీదంటూ ఏమీ లేకుండా అంతా పరమాత్మ అన్న భావనతో ఉంటే నిన్ను ఆయన చేత పట్టుకుని ముందరికి తీసుకువెళ్తాడు అని చెప్పటమే కృష్ణ జన్మ రహస్యం. ఆయనను వసుదేవుడు వక్షస్థలంలో పెట్టుకొని బోరున వర్షం పడుతుంటే గాఢాంధకారంలో గోకులానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు అని భాగవతంలో చెప్తాడు. అంటే అర్థం ఏమిటి? ఆ కృష్ణుణ్ణి నీ గుండెల్లో పెట్టుకొని అజ్ఞానం అనేటువంటి కుంభవృష్టి నుంచి, అవివేకం అనే గాఢాంధకారం నుంచి నువ్వు బయటపడగలుగుతావు. ఈ కాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఆయనను చేరుకోగలుగుతావు అని చెప్పటమే కృష్ణుడి యొక్క అవతారంలోని ఆంతర్యం. అందుకే అన్ని అవతారాలున్న కృష్ణావతారాన్ని సంపూర్ణ అవతారము అని తెలియజేస్తారు. అలాంటి కృష్ణుణ్ణి ధ్యానిస్తూ నీ హృదయం అనే వెన్నను ఆయనకు ప్రసాదంగా సమర్పించగలిగితే ఆయన నిన్ను ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడతాడు. కృష్ణ అన్న శబ్దానికి అర్థమే కర్షతి చిత్తమితి కృష్ణ అని. నీ హృదయాన్ని ఆకర్షించి తన వైపు తిప్పుకొని నీకు మార్గదర్శకం చేసేవాడే కృష్ణుడు. అందుకే యువముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస. బోరున ఏడుస్తూ అస్త్ర సన్యాసం చేసి రథం దగ్గర కూలబడ్డ అర్జునునికి అద్భుతమైన గీతా జ్ఞానాన్ని బోధించి యుద్ధం చేయడానికి ఆయనను ప్రేరేపించి ఆయనకు విజయుడు అన్న పేరు రావడానికి కారణభూతుడయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగితే కృష్ణావతారంలోని రహస్యాన్ని, ఆయన మనకు అందించిన సందేశంలోని ఆంతర్యాన్ని గ్రహిస్తూ జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతుంది. రామకృష్ణమూర్తి గారు, ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు, వెన్నని నైవేద్యంగా పెడుతున్నారు. అంటే కృష్ణాష్టమి అంటేనే అష్టమి అని ఉంది. అష్టమి అంటే మన తెలుగు వాళ్ళు అష్టమి నవమిని మంచి రోజుగా చూడరు. ఏదైనా పని మొదలు పెట్టాలంటే అష్టమి నవమి ఉందని ఆ రోజు ఆగుతూ ఉంటారు కదా. ఈ రోజు కృష్ణాష్టమి రోజు అష్టమి ఎందుకు ఇంత ప్రీతికరం? కృష్ణుడు పుట్టినరోజు. అమ్మా, కృష్ణుడు పుట్టింది అష్టమి నాడే, అమ్మవారు పుట్టింది అష్టమి నాడే. ఏ రోజైతే కృష్ణుడు దేవకీ వసుదేవులకు జన్మించాడో అదే సమయంలో యశోదకు యోగమాయ జన్మించింది. అంటే ఎక్కడైతే మాధవుడు ఉంటాడో అక్కడ మాయ ఉంటుంది. ఈ మమ మాయా దురత్యయ అని చెబుతారు పరమాత్మ. అందుకే ఆ మాయ నుంచి బయటపడాలి అంటే మాధవుడిని ఆశ్రయించాలి. మనకు దీనికి ఉదాహరణగా ఒక అద్భుతమైన ఘట్టం కనబడుతుంది. ధర్మరాజు మయసభ నిర్మిస్తాడు. ఆ మయసభలో నిరంతరము ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, పాండవ సైన్యం అంతా తిరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు ఏనాడు జలాన్ని చూసి భూతలమని, భూతలాన్ని చూసి జలమని భ్రమసి పడలేదు. కానీ దుర్యోధనుడు ప్రవేశించినప్పుడు చూడగానే మాయకు లోబడి జారిపడ్డాడు. అంటే నీవు అచ్యుతుణ్ణి పట్టుకోకపోతే చ్యుతికి గురి అవుతావు. చ్యుతి అంటే జారిపోవడం. అష్టమి తిథి యొక్క గొప్పతనం ఏమిటి అంటే 15 తిథులలో ఇటు 7 అటు 7 తీస్తే మధ్యలో ఉండేది అష్టమి. అంటే ఈ నిరంతర జీవన ప్రయాణంలో ఎన్ని సంవత్సరాలు పోయాయో, ఎంత కాలం పోయిందో. ఎవ్వడెవడి వాడో ఈ జీవుడు కడకు ఎవ్వరికి ఏమోనో ఈ జీవుడు, ఎందరికి కొడుకుగాడి ఈ జీవుడు కడకు ఎందరికి తోబుట్టడి జీవుడు. ఎన్ని యుగాలు గడిచాయో, ఎన్ని జన్మలు పొందామో. ఇప్పటికైనా గుర్తు చేసుకోరా. దంతంబులు పడకుండగానే తనువునందు ఆరుడి ఉన్నప్పుడే, కాంతాజనములు రోయనప్పుడే, జరాక్రాంతంబుగానప్పుడే, వింతలు మేని చరించనప్పుడే, చింతన్ నేను దల్వవలె కదా శ్రీకాళహస్తీశ్వర. జవసత్వాలన్నీ ఉన్నప్పుడే, కృష్ణాని నోరారా పిలవగలిగినప్పుడే, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అన్న 9 విధాలైన భక్తులలో స్మరణం అనేటువంటి, శ్రవణం అనేటువంటి 2 భక్తులు పట్టుకుంటే చాలు. ఏ మాత్రం దానికి కష్టం లేదు. చేతులు ఎత్తి నమస్కరించాలన్నా 2 చేతులు ఎత్తాలి. కానీ నువ్వు కనుక వింటూ స్మరించగలిగితే
నీకు నేను ముక్తిని ఇస్తాను అని చెప్పడం కోసం నువ్వు అత్యంత ఆపత్కాలము దుర్ముహూర్తము అనుకున్న అష్టమి నాడు జన్మించి ఆయన కాలం యొక్క మహాత్యాన్ని తెలియజేశాడు. ఎందుకంటే కాల కలయతామహం, ఈ కాలాన్ని గణించేది నేనే. ఈ కాలంలో పుట్టుకుపోకుండా కృష్ణుడి దగ్గరికి నువ్వు చేరుకోవాలి అనుకుంటే, మాయ నుంచి బయటపడి మాధవుణ్ణి చేరుకోవాలి అని నువ్వు భావిస్తే నన్ను అద్భుతమైన సుముహూర్తంలో అర్చించే ప్రయత్నం చెయ్యి. కాబట్టి లౌకికమైన జీవనంలో అష్టమి నవమి తిథులు మంచిది కాదు అని జ్యోతిష్య శాస్త్రం చెబితే, ఎంత దుర్ముహూర్తమైనా, ఎంత విపత్కాలమైనా, ఎన్ని ఆపదలు నిన్ను చుట్టుముట్టినా ఆయన పాదాలు కనుక నువ్వు పట్టుకోగలిగితే అది నీకు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ లౌకిక పరిస్థితులు, ఈ గ్రహములు నిన్నేమీ చెయ్యలేవు. అందుకే కృష్ణ అన్న వాడిని, కృష్ణుని ఆశ్రయించిన వాడిని ఏ గ్రహము ఏమీ చెయ్యలేదు. గ్రహ బాధలు, గ్రహ పీడలు అతనిని ఏ విధమైనటువంటి బాధకు గురి చేయలేవు అని చెప్పటమే కృష్ణుడు అష్టమి నాడు అవతరించలను అని ఆంతర్యం. రామకృష్ణమూర్తి గారు, ప్రతి ఒక్కరిలో ఉండే డౌట్ అంటే ఏ పండుగ వచ్చినా సరే ఆ పండగకి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఏ నైవేద్యం పెట్టాలి, పూజా విధానం ఎలా ఉండాలని చెప్పి ఆడవాళ్ళందరికీ రకరకాల డౌట్స్ వస్తుంటాయి. ఈరోజు పర్వదినం కృష్ణాష్టమి, కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యం ఏంటి, ఈరోజు పూజా విధానం ఎలా చేస్తే కృష్ణుడి కృప కలుగుతుంది? సూర్యోదయానికి ముందరే నిద్ర లేవాలి, అభ్యంగన స్నానం చెయ్యాలి. ఇహ ఆయనకి ఇష్టమైంది ఏమిటి ఆయనకు నైవేద్యంగా పెట్టాలి అంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నీకు పత్రము పుష్పము ఫలము తోయం ఏది ఇస్తే అది తీసుకుంటానయ్యా, కానీ ఇవ్వాల్సింది ఉండాల్సింది ఏమిటి? భక్తి ముఖ్యం. శ్రద్ధయా పరయోపీత తేమే యుక్త తమామతాః. అర్జునుడు అదే అడుగుతాడు, నిన్ను విగ్రహం పెట్టి పూజించాలా, విగ్రహం లేకుండా పూజించాలా, ఎలా పూజించాలి, ఏ నైవేద్యం పెట్టాలి అని అడిగితే, నాయన ఎప్పుడైతే మయ్యావేశ మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్త తమామతాః. ఎవడైతే అత్యంత శ్రద్ధతో నన్ను ఆశ్రయిస్తాడో వాణ్ణి నేను కటాక్షిస్తాను. మరి ఆయనకి ఇష్టం వెన్న, అటుకులు, ఇవన్నీ బెల్లం, అటుకులు, వెన్న కలిపిన పదార్థాన్ని ఆయనకు నివేదన చేస్తే ఆయన ఇంట్లోకి రావాలి, బాలకృష్ణుడిని పాదాలను ముద్రించి ఆయన వస్తున్నాడన్న భావనతో నువ్వు ఆయనని ధ్యానం చెయ్యగలిగితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు ఉట్టి కొడతాం, పైన ఉట్టి కట్టి దానిని అందుకునే ప్రయత్నం చేస్తాం. అంటే అంతరార్థం ఏమిటి? ఈ జీవితంలో కోరికలు అనేటువంటి పదార్థము, కోరికలు అనేటువంటి ఆ వస్తువు ఏదైతుందో నిన్ను ఎప్పుడు లాగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని అందుకోవాలి అంటే అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు సహకరిస్తూ అందలాన్ని అందుకునే ప్రయత్నం చేయమని సమిష్టి జీవనానికి ఉదాహరణగా మనం గుట్టి కొడతాం. జ్ఞాత్వా అజ్ఞాత్వా కర్మాణి జనూయం అనుతిష్టతి విదుషః కర్మ సిద్ధి స్యాత్ యదా నా అవిదుషో భవేత్ అని బాలకృష్ణుడే నందుడికి చెప్తాడు. వర్షాల కోసం ఇంద్రుడికి యజ్ఞం చేస్తాను అని ఆయన అంటే, అలా కాదు నాన్నగారు, మనం గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం. ఎందుకు అంటే ప్రకృతితో కలిసి నువ్వు సహజీవనం చేయగలిగినప్పుడే నీకు శ్రేయస్సు కలుగుతుంది. అనంతరం దైవం అంటూ ఇంద్రుణ్ణి గర్వం అణచటానికి, ప్రకృతి యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేయటానికి కృష్ణాష్టమి నాడు అందరం కలిసి సహజీవనం చేస్తూ అద్భుతమైన అందలాన్ని అందుకునే ప్రయత్నం చేయమని చెప్పటమే కృష్ణాష్టమిలో మనం చేసుకునే వేడుకలన్నింటికి నిదర్శనం. ఆయన ఆ మిత్రులనందరినీ ఆసరాగా చేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి లాస్ట్ కు ఆ కుండలో ఉన్నటువంటి వెన్న తింటూ ఉన్న సమయంలో, వెన్న తీద్దాం అనుకున్నప్పుడు ఆయన దాన్ని భేదించి ఆ వెన్నను తీసుకునే సమయంలో ఆ కుండకు కట్టినటువంటి గజ్జలన్నీ గణగణగణ మోగాయిట. వెంటనే కృష్ణుడు అన్నట్ట, అరే నువ్వు శబ్దం చేస్తే ఇంట్లో వాళ్ళంతా మేల్కొని నాకు బడిత పూజ చేస్తారు కదా, ఎందుకు శబ్దం చేశావు అంటే ఆ గజ్జలు చెప్పాయిట, పరమాత్మకు ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించేటప్పుడు గణగణాన్ని గంటలు కొట్టకుండా ఎలా ఉంటాను అని ప్రశ్నించిందట. కృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడు తెలియజేస్తాడు.
ఎందుకని ఈ విషయాన్ని నేను చెబుతున్నాను అంటే, జడం కూడా మోహమయ్యి ఆయనకు తమను తాము సమర్పించుకుంటూ ఉంటే, ఆయన చైతన్యం మనలో ఉన్నప్పుడు మనం ఎందుకు స్పందించకూడదు? మురహర రంధన సమయే మాకురు మురళీధవం మధురం నీరసమేధో తనుతాం కృషానురప్యేసి కృత తనుతాం అని గోపికలంతా ఆ కృష్ణుడితో మొరపెట్టుకుంటారు. నువ్వు వేణుగానం చేస్తున్నావయా, బాగా ఉంది, కానీ మేము వంట చేసేటప్పుడు నువ్వు వేణుగానం చెయ్యొద్దు అని నియంత్రించే ప్రయత్నం చేస్తే కృష్ణుడు అడుగుతాడు, ఎందుకు? వంట చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, ఏమీ లేదు, ఈ వేణుగానం వింటూ ఉంటే మా హృదయం ఎలాగో ఆర్ద్రమవుతోంది, కానీ జడమైన కట్టెలో కూడా అద్భుతమైన భావన అనుభూతి కలిసి అవి తడిసిపోతున్నాయా, తడిసిపోతున్న కట్టెలతో మేము వంట చేయలేకపోతున్నాం, అలా వంట చేయనందుకు మా భర్తలు వచ్చి మమ్మల్ని ఆక్షేపిస్తున్నారు, అందుకని కనీసం వంట చేసే సమయంలో నువ్వు మురళీరమం చెయ్యవద్దు అంటూ మురళీగానం మాహత్యాన్ని అద్భుతంగా వర్ణించారు పెద్దలు. కనుక కృష్ణాష్టమి నాడు ముఖ్యంగా నువ్వు చెయ్యాల్సింది ఏమిటి అంటే, ఇక లౌకికంగా నువ్వు చేసే నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించే విధి విధానాలన్నీ పాటిస్తూ మొట్టమొదట చేయాల్సింది నీ హృదయం అనే వెన్నను కృష్ణుడికి సమర్పించు. నిరంతరము ఆయన చింతనతో నీ జీవితాన్ని గడిపే ప్రయత్నం చెయ్యి. అది నీకు జీవితాన్ని ఇహపర సుఖాలను రెండింటినీ అందించగలిగిన అద్భుతమైన సాధన. ఇది మనం గమనిస్తే కృష్ణాష్టమి నాడు కృష్ణుణ్ణి స్మరిస్తూ ఆయన మనకు అందించిన భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను, భాగవతంలోని కొన్ని పద్యాలను, ఇక కృష్ణతత్వం గురించి పెద్దలు మనకు అందించిన అనేకమైనటువంటి సాహిత్యాలలోని కొన్ని ఘట్టాలను మనం చదువుకోగలిగితే కృష్ణతత్వం ఏమిటో మనకు అర్థమయ్యి అద్భుతమైనటువంటి స్థితికి మనం చేరుకోగలుగుతాం. 18 పురాణాలు రాసిన వ్యాసుడు కూడా 17 రాసినా కూడా మనశ్శాంతి రాక కలగక బాధపడుతూ ఉంటే, ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామముఖ్యరిపు షట్క విజేతవు బ్రహ్మతత్వ విజ్ఞాతవు వినీతుడవీవు చెరింప చెల్లలే కాతర కైవడిన్ వగవ కారణమేమి అంటూ నారదుడు వచ్చి, ఇంత రచన చేసావయ్యా, ఇంకా ఎందుకు బాధపడుతున్నావు అంటే, వ్యాసుడు అంటాడు, నాకు కూడా అదే అర్థం కావటం లేదు, ఎందుకని ఇంత బాధ కలుగుతుందేమో, ఇంత సాహిత్యం రాశాను, ఇంత వేదాంతం చెప్పాను, బ్రహ్మసూత్రాలు చెప్పాను, ఇన్ని చెప్పినా కూడా నాకు ఇంకా బాధ ఎందుకుందో అర్థం కావటం లేదంటే, అంచితమైన ధర్మజయమంతయు చెప్పితి వందులోన ఇంచుగగాని విష్ణు కథలు ఏర్పడ చెప్పవు ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక నీకి కొంచెమొచ్చుటెల్లయు హరిగోరి నుతింపుము హర్య పూజిత అంటాడు నారదుడు. నాయన, నువ్వు ఎన్ని డిగ్రీలు పొందితే ఏమిటి, ఎంత విజ్ఞానాన్ని సాధిస్తే ఏమిటి, కృష్ణుడి గురించి ఒక్క కథైనా విపులంగా చెప్పావా? అక్కడక్కడ ఏదో అవసరమైనప్పుడు ఆ భారతంలో అలా చెప్పావు, అంతేగాని కేవలం కృష్ణుడి గురించే, ఆయన తత్వాన్ని గురించి, ఆయన లీలలను గురించి, ఆయన కళ్యాణం గురించి ఎక్కడైనా నువ్వు ప్రస్తావన పూర్తిగా చేసావా? అది చేయలేదు కాబట్టి నీకు ఇంత బాధ అని తెలియజేశాడు. కాబట్టి మనం ఎంత అందలాలెక్కినా, ఆకాశంలోకి ఎన్ని రాకెట్లు పంపించినా అద్భుతమైన కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతే, ఆయన గుణాలను కీర్తికించలేకపోతే, ఆయన తత్వాన్ని చర్చించలేకపోతే, ఆయన చరిత్రను పాడుకోలేకపోతే మనకు మనశ్శాంతి కలుగదు. కనుక కృష్ణాష్టమి నాడు మనం చేయాల్సింది ఏమిటి అంటే, ఆ కృష్ణతత్వాన్ని తెలుసుకోవటానికి ఆ కథలన్నీ చదువుకుందాం, అద్భుతమైన కృష్ణతత్వంలోని ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఓకే, రామకృష్ణమూర్తి గారు, కృష్ణుడు చిన్న వయసులో ఉన్నప్పుడు, బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు చేసిన ప్రతి పని వెనుక కూడా ఒక పరమార్థం ఉంది అని చెబుతుంటారు కదా, మీరేం చెప్తారు ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా? కృష్ణుడి ప్రతి లీల కూడా కృష్ణ తత్వాన్ని ప్రకటించేదే తల్లి. చోరలీల, జారలీల, ఇందాక మనం చెప్పుకున్నవన్నీ ఆ లీలలలోని ఆంతర్యమే. ఎలాగూ కార్యక్రమం ఆఖరానికి వచ్చాం కాబట్టి కృష్ణుడు రుక్మిణీదేవిని రాక్షస వివాహం చేసుకోవటంలోని ఆంతర్యం ఏమిటో, రుక్మిణి కళ్యాణంలోని ఆంతర్యం ఏమిటో తెలుసుకుంటే జీవ బ్రహ్మ ఐక్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. చిన్నతనంలో కృష్ణుడు ఆహ్వానించిన పూతనను సంహరించటంతో ఆయన లీల ప్రారంభం అవుతుంది. రాముడు తాటకిని సంహరిస్తూ రాక్షస వధను కొనసాగిస్తే, కృష్ణుడు పూతనను సంహరిస్తూ తన రాక్షస వధను ముందరికి తీసుకువెళ్ళాడు. ప్రతిసారి ప్రతి పురాణ పురుషుడు కూడా స్త్రీని వధిస్తూ ఎందుకు రాక్షస సంహారాన్ని ప్రారంభించారు అని మనకు సందేహం కలుగుతుంది. ఎందుకు అంటే, ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా
స్త్రీలే, పురుషుడు ఆ పరమాత్మ ఒక్కడే. నీవు ఎంతకాలం అయితే నీకు ఈ దేహ భావన ఉంటుందో అది నిన్ను ఆ పరమాత్మను చేరుకోనియకుండా అడ్డుకుంటుంది. క్రాలు కన్నులు గుబ్బ చన్నులు కందువనందని చందువగు మోము కల్గులేదని బుద్ధి తూరని మోము హేరాళమైన పిరుందు. ఇలా పూతను వర్ణించిన తర్వాత ఆమె విషము యొక్క స్తన్యాన్ని ఇస్తూ ఉంటే దాన్ని హరించి ఆమె ప్రాణాలే తీసేస్తే ఆమె కింద పడి కొట్టుకొని ప్రాణాలు వదిలేసిన తర్వాత ఆమెను ఎలా చితికి నిప్పు పెట్టాలో తెలియక, ఎందుకంటే 12 కోసుల దూరం ఉంటుంది ఆమె దేహం. అందుకని గొడ్డళ్లతో నరికి నిప్పు పెడితే పొగలి పొగలి కాలు మగువ దేహంగున అగరు పరిమళముల పొగలు వెడలే. దేహ కల్మషములు శ్రీహరి ముఖము చేయ దావబడుట చేత భూవరిణ్య అంటాడు. ఆమె చితికి నిప్పు పెడితే విషం ఉన్న ఆమె దేహం నుంచి అద్భుతమైన సుగంధం కలిగినటువంటి పరిమళాలు వచ్చాయి అని చెబుతాడు. ఏమిటి దీనిలో ఆంతర్యము అంటే అహంకారము మమకారం అనే రెండింటితో నీ దేహము నిండిపోయింది. ఈ 2 స్తనముల నుంచి వచ్చే విషాన్ని కృష్ణుడు తాగి ప్రాణము సైతము మేలులోని సత్వమెల్లదరావే మొత్తం దాన్ని తీసివేయగలిగిన తరువాత నీకు నీ దేహం నుంచి సుగంధం వస్తుంది. అలానే మన యశోదాదేవి కృష్ణుణ్ణి రోలుకేసి బంధిస్తుంది. యశోదా సమ దేవత నాస్తి అంటారు. యశోదకు మించిన దైవం లేదు. ఎందుకంటే అందరికీ ముక్తినిచ్చే కృష్ణుణ్ణే ఆమె బంధనంలో పెట్టింది అని. ఆమె రోలుకేసి కడదామని చూస్తున్న సమయంలో తాడు తీసుకొస్తే ప్రతిసారి ఆ తాడు 2 అంగుళాలు తక్కువయ్యేదిట. అరే తెచ్చాం కదా పెద్ద తాడు అని మళ్ళీ కట్టకపోతే మళ్ళీ 2 అంగుళాలు తక్కువయ్యేదిట. ఏమిటి దీనిలోని అంతరార్థము? ఆ 2 అంగుళాలే అహంకారము మమకారం. ఈ రెండింటిని నువ్వు వదులుకోగలిగితే ఆయనను బంధించవచ్చు, ఆయనను నీ వాడిని చేసుకోవచ్చు అని ఇలా ఉలూక బంధన లీల, పూతన సంహార లీలలో మనకు తెలియజేసిన తరువాత అంతటి పరమాత్మ ఒక స్త్రీమూర్తిని బలవంతంగా ఎత్తుకొచ్చి వివాహం చేసుకోవటం, రాక్షస వివాహము ఎంత మటుకు ఉచితము అంటే రుక్మకేశుడు, రుక్మబాహు ఇలా 5 బ్రదర్స్, వాళ్ళు అన్నదమ్ములు, భీష్మకులి కుమారులు, తర్వాత రుక్మిణి. అంటే ఈ 5 ఇంద్రియాలు ఎంతసేపు నిన్ను లౌకికమైన సుఖముల వైపు ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆత్మ అనేది ఆ కృష్ణుని చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంది, ఆ పరమాత్మను చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ ఆత్మ, ఈ ఆలోచన అటువైపు పోకుండా ఇంద్రియాలన్నీ శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేద్దాము, చేది దేశపు రాజైన శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేద్దాము అని చూస్తాయి. అంటే ఈ ఇంద్రియాలను శిశువులలాగా పెంచి పోషిస్తూ చేది అంటే నిరంతరము నిన్ను మదనానికి గురి చేసేటువంటి స్థితి నుంచి ఆ కృష్ణుడి వైపుకు నా ఈ హృదయాన్ని, ఈ మనసును, ఈ ఆలోచనను, ఈ ఆత్మను మళ్లించమంటూ అగ్నిజ్యోతకుడు అనే బ్రాహ్మణుడు అంటే గురువు ద్వారా సందేశం పంపిస్తుంది. ధన్యుల్ లోక మనోభిరామం కుల విద్యారూప సౌజన్య తారుణ్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితు నిన్ను ఏ కన్య కోరదు. అన్ని సద్గుణాలు ఉన్న నువ్వంటే ఏ స్త్రీకి ఆసక్తి ఉండదయా? అలా ఈ ఆత్మలన్నీ స్త్రీ స్వరూపాలైనప్పుడు అవన్నీ నిన్ను చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలానే నిన్ను చేర్చుకోమని బలవంతంగానైనా సరే ఈ లౌకిక సుఖాల నుంచి నన్ను నీ వైపుకు మళ్లించమంటూ నిన్ను ప్రార్థిస్తున్నాను అని ఏ విధంగానైతే రుక్మిణి చెప్పిందో అలానే మనం ఈ కృష్ణాష్టమి పర్వదినాన ఆ కృష్ణుడిని ఆశ్రయించి బలవంతంగానైనా సరే నిరంతరము ఉన్నటువంటి సదా మోహాటవ్యాంచరతి యువతీనాం కుచవిరౌ నటతి ఆశా శాఖా స్ఫటతి ఛటతి స్వైరమచిత కపాలిం భిక్షోః మే హృదయ కపి మత్యంత చల చపలం దృఢం భక్త్యా బద్ధ్వా తవదధీనం కురు విభో అని ఆదిశంకరులు ప్రార్థించినట్టు మనం కూడా ఆ కృష్ణుడిని ప్రార్థించగలిగితే ఆయన ఈ భౌతికమైన సుఖముల నుంచి ఆభాసమైన ఆనందం నుంచి బయటపడవేసి నిత్యము సత్యము శాశ్వతమైనటువంటి ముక్తి మార్గాన్ని ఇహపరదాయకమైన సుఖములను అందిస్తాడు తల్లి. అదే కృష్ణతత్వంలోని ఆంతర్యం సంక్షిప్తంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేసి. ఓకే రామకృష్ణమూర్తి గారు,
ఈరోజు కృష్ణుడి జన్మ రహస్యం, అదేవిధంగా కృష్ణ తత్వానికి సంబంధించి కూడా మీరు అనేక విషయాలు చెప్పారు. కృష్ణాష్టమి రోజు పూజా విధానానికి సంబంధించి కూడా 10TV ప్రేక్షకులకు మీరు చాలా విషయాల్ని తెలియజేశారు రామకృష్ణమూర్తి గారు. ధన్యవాదాలండి. దేశవ్యాప్తంగా కూడా కృష్ణాష్టమి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటున్నారు. ఆలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10TV.